పెసలు ఫస్ట్ కడుక్కుందాం మనం. ఇప్పుడు నీట్గా కడుక్కున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని వేపుకుందాం. వేపుకుందాం మొత్తం ఇలా కలుపుతూ ఉన్నాం. మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అయిన దాకా పొడి ఆడాలి, కలుపుతూ ఉన్నాం. చూసారు కదా, ఇప్పుడు బాగా పొడి ఆడుతున్నాయి. ఇంకా అలా కలుపుతూ ఉన్నాం. మనం కలుపుతూ ఉన్నాం, ఏవి మాడనివ్వకుండా అలా కలుపుతూ ఉన్నాం. చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. మీ అందరికీ ఇది నచ్చుద్ది అనుకుంటున్నాను, ఈ రెసిపీ. పెసలతో చేసిన లడ్డు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేది అనుకుంటున్నాను. అందరికీ నచ్చుంటే లైక్ చేయండి. మీరు నెక్స్ట్ రెసిపీ ఏం చేయమంటారో కామెంట్ కూడా చేయండి. ప్లేట్లో తీసుకున్నాం కదా, ఈ వేడిది సపరేట్ చేసుకున్నాం ఒక ప్లేట్లోకి. అదంతా చల్లారాలి. చల్లారనిచ్చినాక ఈలోపు మనం బెల్లం పాకం పెట్టుకుందాం. రండి చూద్దాం. ఇందులో బెల్లం పాకం పెట్టుకుందాం. దీంట్లో కాదు కొన్ని వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని కలుపుతూ ఉందాం. మనం అలా కలుపుతూ ఉందాం. దీన్ని పాకమైన సేపు అలాగా ఇవన్నీ కరిగిపోవాలి. కలుపుతూ ఉండగా వెళ్ళి మిక్సీ వేసుకుందాం. పెసర్ని మిక్సీలో 2-3 యాలక్కాయలు వేసుకొని మిక్సీ చేసుకుందాం. అంత గట్టిగా కాకుండా, మొత్తం పిండిలా కాకుండా శుద్ధ గరగరగా వేసుకుందాం కదా. ఇంత మెత్తగా అవ్వకుండా ఇలా చేసుకుందాం మనం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. మనం జీడిపప్పు, యాలకులు, కిస్మిస్లు 3 వేసుకుందాం. మన దగ్గర ఉన్నదే వేసుకుందాం. ఇంకా మీరు కావాల్సి వస్తే పిస్తా పప్పులు అన్నీ వేసుకోవచ్చు. సపరేట్ చేసుకుందాం. ఫినిష్ అయిపోయినాయి చూడండి.